బాలీవుడ్ దర్శకుల్లో పూరి జగన్నాథ్ కాస్త డిఫరెంట్ స్టైల్. ఏది చేసినా కాస్త కొత్తగా రిచ్ గా ఉండేలా చేస్తాడాయన. గతంలో మెగాస్టార్ చిరంజీవి కోసం ఆటో జానీ అనే కథను రెడీ చేశాడు పూరి. కానీ అనుకోని విధంగా ఆటో జానీ మరుగున పడింది. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగోలేదంటూ చిరంజీవి ఓపెన్ గా కామెంట్ చేయడంతో పూరి జగన్నాథ్ మనసు గాయపడిందట. దీంతో పూరి జగన్నాథ్ సైతం తర్వాత చిరంజీవిని కలిసే ప్రయత్నం చేయలేదు. తాజాగా ఆటో జానీ కథని మరోసారి తెరపైకి తీసుకొస్తున్నాడు పూరి జగన్నాథ్. త్వరలోనే ఎన్టీఆర్ కి పూరి జగన్నాథ్ స్టోరీ చెప్పనున్నాడు. ఇందులో జూనియర్ కోసం ప్రత్యేకంగా రాసిన కథతో పాటు ఆటో జానీ కథ కూడా చెప్పనున్నాడు. మెగాస్టార్ కోసం రెడీ చేసిన కథలో కొద్దిపాటి మార్పులు చేసి జూనియర్ నటించినప్పటికీ ఆ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకుంటుందనేది పూరి జగన్నాథ్ ఆలోచన. ఈ విషయాన్ని ఇప్పటికే జూనియర్ కి పూరి జగన్నాథ్ చెప్పుకొచ్చాడని అంటున్నారు. మొత్తంగా ఆటో జానీ కథని జూనియర్ ఎన్టీఆర్ ఒప్పుకున్నాడంటే ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉంటాయి. ఎందుకంటే మెగాస్టార్ కథ అంటే పూరి ఖచ్చితంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకుని రాసి ఉంటాడు. అందుకే ఆ కథలో బలం ఉంటుందనేది అందరి నమ్మకం. ఏది ఏమైనా పూరి జగన్నాథ్ మెగాస్టార్ కోసం రెడీ చేసిన ఆటో జానీ కథని ఆ స్టోరీకి తగ్గ కథానాయకుడితో సెట్స్ మీదకు తీసుకువెళ్లాలనేది పూరి ఆలోచన.